గుంటూరు టమాటా రోటీ పచ్చడి చేస్తున్నారు. టమాటా ఎండుమిర్చి రోటీ పచ్చడి చేస్తున్నారు. చూడండి స్పెషల్గా. అగు ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర మొత్తం కలిసి రోటీ పచ్చడి చేస్తున్నారు. చూడండి ఈ స్టైల్ గుంటూరు స్టైల్లో రోటీ పచ్చడి చేస్తున్నారు. చూడండి ఇది టమాటా ఎగుతున్నాయి చేస్తున్నారు. చూడండి అన్నీ వేపేశారు. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేయించేస్తారు. ఇక టమాటా కూడా వేపుతున్నారు. టమాటా కూడా వేగిపోవడం దగ్గరకు వచ్చేసింది. ఇవన్నీ కలిపేసి రోట్లో వేసి రోటి పచ్చడి చేస్తారు. చూడండి ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, టమాటా టమాటా వేసి చేస్తున్నారు. ధనియాలు వేశారు. అలాగే జీలకర్ర కూడా వేస్తున్నారు. గుంటూరు రోటి పచ్చడి టమాటా, ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పచ్చడి స్టార్ట్ చేస్తున్నారు. దంచుతున్నారు. టమాటా టమాటా దంచుతున్నారు. చూస్తుంటేనే స్మెల్ చూస్తుంటేనే మంచి గుమగుమల నోట్లో ఊరిపోతుంది. అలాగా నోట్లో ఊరిపోతుంది. చాలా చెప్పి ఆ స్మెల్ చాలా బాగుంటుంది. దంచడం రెడీ అయిపోయింది. బాగా మెత్తగా మెదిగినట్టుంది. ఇప్పుడు టమాటా వేస్తుంది. టమాటా వేస్తుంది. చూడండి చాలా చాలా బాగా వస్తుంది. మంచి స్మెల్ గుమ్మగుమ్మలాడుతూ వస్తుంది. మిక్స్ అవుతుంటుంది. దాని టేస్ట్ తెలిసిన వాళ్ళకి వేరుగా ఉంటుంది. తెలియని వాళ్ళకి ఏమని ఈ పచ్చడి టమాటా ఎండుమిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అది మాకు గుంటూరులో ఏంటంటే ఓన్లీ రైస్లోనే కలుపుకొని ఎక్కువ తింటాం మేము. చూడండి ఒకసారి. ఆల్రెడీ మెదిగింది. ఇది కూడా వేసేసి శుభ్రంగా చేస్తున్నారు. ఎల్లిపాయ నలగొట్టేస్తారు. ఎండుమిర్చి చేశారు. మొత్తం నలగొట్టేసేసారు. శుభ్రం మంచి స్మెల్ వస్తుంది. గుమ్మ అంతా వేసారు. అందులో మొత్తం కలిపేస్తున్నారు. మొత్తం చూడండి. అదే రోటీ, కొంతమంది బండ పచ్చడి అంటారు, రోటీ పచ్చడి అంటారు. రోటీ బండ పచ్చడి చాలా సూపర్గా వస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది. దీని అవసరం అయితే మనం నెక్స్ట్ తాలింపు కూడా వేసుకోవచ్చు, పోపు పెట్టుకోవచ్చు. లేకపోయినా ఇలాగ తినేసి. ఎందుకంటే అన్నీ ఏపీ చేస్తున్నాం కాబట్టి ఏమవసరం లేదు. కాకపోతే పోపు కూడా పెడతారంట. చూద్దాం. చాలా బాగా వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. మీరు అద్భుతంగా ఉంటుంది. అయిపోయింది. రొట్టి తీస్తున్నారు కూడా. చట్నీ రోటీ పచ్చడి తీస్తున్నారు. తీసి ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు దీన్ని పోపు పెట్టకపోయినా తాలింపు అయిపోయినా చాలా బాగుంటుంది. చేస్తే ఇంకా బాగుంటుంది. అది పోపు పెడతారంట. చూద్దాం నెక్స్ట్. కానీ ఎక్సలెంట్గా వచ్చింది. మంచి స్మెల్ అండి. మీరు ఒకసారి చూడండి. చాలా అదిరిపోతుంది స్మెల్. టేస్ట్ కూడా రైస్లో కలుపుకుంది. అంత బాగుంటుంది. పోపు పెడుతున్నారు. పోపు పెడుతున్నారు. ఈ పోపు కలిపేసి ఆ చట్నీలో కలిపేస్తారు. పోపు అయిపోయినా కానీ చాలా బాగుంటుంది. పోపు వేస్తే కొంచెం బాగుంటుంది. అంతే ఫీలింగ్ ఏం లేదు. చాలా బాగుంటుంది. ఇడ్లీలో కానీ దోశలో కానీ రైస్లో అయితే సూపరు. అన్నింటిలో బాగానే ఉంటుంది. దేంట్లోనే బాగానే ఉంటుంది చట్నీ. చాలా స్పెషల్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఇలాగనే చాలా బాగుంటుంది. టేస్ట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. రోటీ పచ్చడి రెడీ అయిపోయింది. రోటీ పచ్చడి బండ పచ్చడి అంటారు, రోటీ పచ్చడి అంటారు. బండపెట్ట రోటీ పచ్చడి జస్ట్ సూపర్. చాలా బాగా వచ్చింది. చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.